बात पुरानी है, एक कहानी है। अब सोचूं तुम्हें याद नहीं है, अब सोचूं नहीं भूले वो सावन के झूले। मेरे नैना सावन भादो, मेरा मन प्यासा, फिर भी मेरा मन ప్యాస. హలో 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 అండి. ఇవాళ చాలా కాలం క్రితం మెడ్రాస్లో మేమున్నప్పుడు మా అమ్మాయితో కలిసి నేనున్నప్పుడు అయితే ఒక ఫ్లాట్స్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఫ్లాట్స్ కల్చర్ కొత్తగా ఉండేది. ఒక 35 ఇయర్స్ బ్యాక్ విషయం మాట్లాడుతున్నాను నేను. అయితేనండి, ఇప్పుడు ఎందుకు ఆ విషయాలు అంటే, మనుషులు వాళ్ళ మనస్తత్వాలు ఏమి మారవండి. కానీ ఏంటంటే సందర్భాలు మారుతూ ఉంటాయి తప్ప మనుషులు ఇంకోటి వాళ్ళ మనస్తత్వాలు ఇంకొంచెం డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఎలా వాళ్ళు చేసే పనులకి ఇంకా ఎలా మెరుగులు దిద్దుకోవాలో ట్రై చేస్తూ ఉంటారు. కానీ మనుషులైతే మాత్రం వాళ్ళ మనస్తత్వాలు మారవు. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఆ ఫ్లాట్స్లో ఒక బాయ్ ఉండేవాడు. ఆ బాయ్ ఏం చేసేవాడంటే అందరికీ కూడా చిన్న ఎమర్జెన్సీలో ఒక చిన్న పాల ప్యాకెట్ కానీ, లేకపోతే కొత్తిమీర కానీ, కరివేపాకు, లేకపోతే అర్జెంటుగా ఉల్లిపాయలు ఏవో అట్లాంటివేవో లేదు అంటే కనుక తెచ్చేవాడు అనమాట. అయితే అట్లాంటి వాడు పాలు ప్యాకెట్లు ముఖ్యంగా. అయితే వాడేంటంటే చాలా అంటే 16 వయదినిలై అనే సినిమా వచ్చిన కొత్తల్లో అనమాట. అంటే 16 ఏళ్ల వయసు వచ్చింది కదా మనకి. కమల్ హాసన్ చేశాడు ఆ సినిమా. అయితే ప్రతివాడు కూడాను కాస్త కూస్త అమాయకంగా ఉండే అమాయక పక్షులందరూ కూడాను కమల్ హాసన్ని ఒక రోల్ మోడల్గా పెట్టుకుని వాళ్ళు కమల్ హాసన్ని ఇమిటేట్ చేస్తూ కమల్ హాసన్ని ఫాలో అయిపోతూ ఉండేవాళ్ళు అనమాట. అట్లాగూ ఆ కుర్రాడు ఒకడు ఉండేవాడు. వాడు ఏం చేసేవాడంటే వాడు చాలా స్మార్ట్ అండి వాడు. కానీ ఏంటంటే వాడి మొహం చూస్తుంటే అంద ఉంది అంగ ఉంది నా పోయాచ్చు, అప్పుడే ఉందాச்சு అక్క అప్పుడే ఉందాச்சு అక్క అని అక్క అనేవాడు అనమాట. అయితే అట్లా అంటూ ఉండేవాడు అనమాట. అబ్బో వీడు చాలా, నేను ముందులో అనుకున్నాను పాపం వీడు చాలా మంచాడు, చాలా అమాయకుడు అని చెప్పి ఏవో బ్యాగ్లో చేయి పెడితే ఏదన్నా 100 రూపాయలు ఎంతో వస్తే ఇస్తూ ఉండేదాన్ని వాడికి. పెట్టుకో, ఏదన్నా కొనుక్కో, ఏదన్నా తిను, హాయిగా స్వీట్ కొనుక్కుని తిను అంటూ ఉండేదాన్ని. అంటే నాకేంటంటే జాలి ఎక్కువ అండి. నేను ఏం చేయలేను దానికి ఎప్పుడు కూడా. అయితే దానివల్ల నేను నష్టపోయినా నాకేం సిగ్గులేదు. అయితేనండి వాడిని కానీ ఎక్కడో తేడా ఉంది. కానీ ఏంటంటే వాడు పొద్దున పూట ఎలా ఉండేవాడు, సాయంకాలం మాత్రం వేరే రకంగా ఉండేవాడు. అసలు వాడు అంటే ఏంటంటే అపరిచితుడిలాగా మారిపోయేవాడు. సాయంకాలం అంటే వాడి డ్యూటీ అయిపోయి 7:30కి వాడి డ్యూటీ అయిపోయే టైంలో నేను వాకింగ్కి వెళ్ళి వచ్చే టైంలో వాడు అక్కడికే చిన్న ఆఫీస్ క్యాబిన్ ఏదో ఇంత చిన్న క్యాబిన్ ఉండేదన్నమాట. అయితే దానిలో ఏవో అంటే ఏంటంటే ఆ మేనేజరు లేకపోతే వాడెవడో ఉంటాడు కదా కీపింగ్ ఫ్లాట్స్ని సూపర్వైజర్ ఉంటాడు కదా, వాడికి వీడికి ఏదో కొంచెం బాగానే మంచి అవగాహన ఉండేది. వాడేదో ఇచ్చేవాడు వీడికి. ఏవో వీళ్ళు ఏవో ఇస్తూ ఉంటారు కదండి, ఇస్తుంటే వాళ్ళు పంచుకుంటూ ఉండేవాళ్ళేమో బహుశా. అయితే వీడికి ఇచ్చేవి ఏం చేసేవాడంటే ఒక చిన్న ఇంత ప్లాస్టిక్ బ్యాగ్లో, నల్లటి బ్యాగ్ అనమాట. ఎందుకంటే దానిలో ఏముందో ఎవరికి తెలియకూడదని గబగబ ఇట్లా మళ్ళీ వెనక్కి తెచ్చి ముందు ఇట్లా చూసి అట్లా అన్నీ చేస్తూ ఉండేవాడు. వాడు ఏదో క్లాండెస్టైన్ యాక్టివిటీ ఏదో చేస్తున్నాడు, ఒక రహస్యమయమైన యాక్టివిటీ చేస్తున్నాడని నాకు అర్థమయ్యేది. నాకెందుకు పీడ, నాకెందుకు పెంట, వాడేదో వాడి పని వరకు మనం పని చేయించుకునే వరకు, అంతేగాని వాడు ఎట్ట చస్తే నాకెందుకు అనుకునేదాన్ని. అయితే ఒక రోజున ఏమైందంటే పాలు తీసుకురారా అన్నాను. ఒక ప్యాకెట్ పాలు తీసుకురారా అన్న.
ఒక ప్యాకెట్ తెస్తానని చెప్పి వాడు ఏం చేశాడంటే మిల్క్ వైండింగ్ మెషిన్స్ ఉండేవి, అక్కడి నుంచి వాడు తీసుకొచ్చాడు. అంటే నెక్స్ట్ డేకి పాలు కావాలి నాకు, ఆ నెక్స్ట్ డే కోసం అని కాఫీ లేకపోతే నేను అల్లాడిపోతా. కాబట్టి ఏంటంటే కాఫీ తప్పకుండా కావాలి. పొద్దున్న లేస్తూనే నాకు ఆ బాదం పప్పులేవో తినేస్తాను, పాలు మంచి ఫ్రెష్ పాలతో కాఫీ తాగుతా. పాలు తీసుకురారంటే అటు వాడు 6 గంటలకే వచ్చేవాడు. వస్తూ పాలు తీసుకురారంటే వాడేమో ప్యాకెట్లో మిల్క్ వైండింగ్ మెషిన్స్లో నుంచి తీసుకొచ్చాడు. ఇదేంటి ఇట్లా తీసుకొచ్చావేంటి అంటే 50 రూపాయలు ఇచ్చాను నేను వాడికి. 50 రూపాయలు అంటే ఇదేంటి పావు అర లీటర్ కాదు కదా, ఎంత చాలా ఎక్కువ తెచ్చావేంటంటే 50 రూపాయలకి తెచ్చా అన్నాడు. 50 రూపాయలకి నీకు నేను తెమ్మని చెప్పలేదు కదా అని చెప్పి నాకు కోపం వచ్చింది. కొంచెం స్వరం మార్చాను. అంటే ఏంటంటే నా కంఠంలో ఆ కోపం వినిపించింది వాడికి, అది తట్టుకోలేకపోయాడు వాడు, కాలింది వాడికి అని చెప్పచ్చు. అయితేనండి అప్పుడు ఏం చేశాడంటే, నువ్వు నాకు అర్థం కాకపోతే నువ్వు ఇంకోసారి అడగాలి అంటే తమిళ్లో అప్పుడు ఇంకొంచెం తక్కువగానే బాగానే లాంగ్వేజ్ బాగా దాని మీద పట్టు రాలేదు నాకు. అర్థం కాకపోతే ఒకసారి అర్థమయ్యేలాగా నన్ను అడగాలి, అర్థమయ్యేలాగా చెప్పేదాన్ని. నువ్వు అట్లాగా మిడిమిడిగా అర్థం చేసుకున్నట్లా వెళ్ళిపోతే ఎట్లాగని కోపంగా అన్నా. అసలే నాకు కొంచెం ఎందుకు అంటే ఈ కాలేజీలు నడపటంలో ఏంటంటే ఒక రకమైన అథారిటేరియన్గాను లేకపోతే ఒక రకమైన ఒక బాస్ లాగాను వ్యవహరించడం అలవాటు నాకు ముందు నుంచి కూడాను. సరే అయితే వాడట్లా తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత నేను ఎప్పుడో వాడిని పాలు ప్యాకెట్ తీసుకురారా అంటే, రేపు నేను వస్తానో రాదో నేను తెలీదు, எனக்கு தெரியாது, எனக்கு எப்படி நான் வருமானோ இல்லையோ எனக்கு தெரியாது, இந்த మాస్టర్ సూపర్వైజర్తో కేటాదా తెలియం. అంటే ఏంటంటే వాడు నేను వస్తానో రానో నాకు సరిగా తెలియదు, నా డ్యూటీ గురించి రేపు ఆ సూపర్వైజర్ని అడగాలి కానీ ఆయనకే తెలుస్తుంది అన్నాడు. అంటే ఏంటంటే ఇండైరెక్ట్గా ఏంటంటే నేను త్యాను అని వాడు నాతో చెప్పడం ఇష్టం లేదు, ఇది అనమాట. అంటే ఏంటి అంటే డిప్లొమాసీ అంటారు కదా, అది వాడికి అంత కమల్ హాసన్ లాగా యాక్టింగ్ చేసేవాడు. కానీ ఏంటంటే వాడికి ఆ డిప్లొమాసీ చూడండి ఎంత అంటే ఏంటంటే తనకి తను సాయంకాలం పూట వెళ్ళేటప్పుడు సర్దుకుంటంలో వాడికి తెలివితేటలు ఉన్నాయి. అంటే ఏంటంటే వాడి స్వలాభం కోసం తెలివితేటలు ఉన్నాయి. అంటే డిప్లొమాసీ నాతో గొడవ పెట్టుకోవటం వాడికి ఇష్టం లేదు. చూడండి అంత ఇదో లేదమ్మా అని చెప్పి ఆ రోజున ఏదో పోయిందేదో అయిపోయిందమ్మా ఏమనుకోకండి అని అంటే అయిపోయేది ఆ పాల విషయంలో. అట్లా అనలా వాడు. అక్కడ కాలింది నాకు. సరే అయితే ఈ రెండోసారి పాల ప్యాకెట్ అన్నా కదా, నేను తేను అన్నాడు. నేను రాను, అసలు నేను రావటం లేదు, తేనలేదు, నేను రాను, రేపు వస్తాను లేదు గ్యారంటీ లేదని. కానీ ఇంకొకళ్ళు ఎవరికి ఏదో నాకు ఇంకొక ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఏదో చేసుకున్నా. కానీ నాకు అనుమానం ఉంది వాడు నెక్స్ట్ డే వస్తాడు అని. అట్లాగే వాడు నెక్స్ట్ డే వచ్చాడు. అంటే నాకు రూఢిగా అర్థమైపోయింది, ఓహో వీడు నాటకాలు ఆడుతున్నాడు. అందరూ కూడాను ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడాను అనుకుంటున్నారు వీడేదో అమాయకుడని. వీడు అమాయకుడు కాదు, చాలా చాలా తెలియగలవాడు వీడు, చాలా అసలు మొత్తం ఊర్లన్నీ మింగేసే రకం వీడు, టైం దొరకటం లేదు వీడికి, ఛాన్స్ మొత్తం అవకాశం దొరకటం లేదు అని అనుకుని అర్థమైపోయింది అనమాట. కాబట్టి ఎందుకు చెబుతున్నారంటే కొంతమంది అంటే ఏంటంటే నల్లగా కనిపించేవన్నీ నీళ్లు, తెల్లగా కనిపించేవన్నీ పాలు అని మనం అనుకోకూడదు. కొంతమంది యాక్టింగ్లో చాలా ఎక్కువ మితిమీరిపోయి పండిపోయి ఉంటారన్నమాట. అట్లాంటి వాళ్ళని మనం గమనించాలి. నాకు ఎందుకో మొదటి నుంచి కూడానండి ఎక్స్రే ఐస్ అంటారు కదా, అదేనమాట. ఇంకోటి అంటే ఈగిల్ ఐస్ కూడాను, ఇటు చూస్తూ ఉంటాయి, ఇటు పక్కన ఏం జరుగుతుందో అన్నీ తెలిసిపోతాయి నాకు. సో అయితే కొన్ని ఏంటో భగవంతుడు మనకి కొన్ని చక్కటి వరాలు ఇస్తూ ఉంటాడనమాట. కాబట్టి వాడు అప్పుడు అనుకున్నాను, ఓహో వీడు కమల్ హాసన్కి అన్నయ్య లాంటి వాడు, శివాజీ గణేశన్ అంటే శివాజీ గణేశన్ అంటే ఇష్టం, యాక్టింగ్ అంటే మరి వీళ్ళిద్దరినే అంటా నేను. ఇంకా పెద్ద యాక్టర్ల గురించి మన తెలుగు వాళ్ళ గురించి కూడా నాకు పెద్ద ఇది లేదు, నాకు అవగాహన లేదు. కాబట్టి ఏంటంటే యాక్టింగ్ అంటే వీళ్ళ గురించే అంటనమాట. ఓహో వీడు కమల్ హాసన్కి అన్నలాంటి వాడు సీనియరు, శివాజీ గణేశన్కి కొడుకు లాంటి వాడు జూనియరు, ఇది అనమాట వీడి సంగతి. అసలైన మనస్తత్వం ఇది అని. తర్వాత వీడు ఎక్కడో దొంగతనం చేశాడు, పట్టుబడ్డాడు, తన్నులు తిన్నాడు బాగా అదే ఫ్లాట్స్లో. ఆ రోజు నేను కొంతమందికి చెప్తే కానీ ఎవరికి నమ్మలా. వాడు కనిపించేంత అమాయకుడు కాదు, వాడిని నమ్మద్దు, వాడితో జాగ్రత్తగా
ఉండండి అని కొంతమంది చెప్పా. కానీ నాకు ఇంకోటి ఏంటంటే ఎక్కడున్నా ఎవరితోనూ పూసుకునే అలవాటు లేదు. ఎవరు ఫ్లాట్స్లో ఉన్నవాళ్ళు అందరూ కూడాను నాకు తెలియదండి. అందరూ కూడాను ఏదో ఇమ్మీడియట్ నెక్స్ట్ వాళ్ళు ఎవరో తెలుస్తారు తప్ప వాళ్ళతో కూడా హాయ్ బాయ్, అంతేగాని వాళ్ళ కొంపల్లోకి పోయి నేను కూర్చోవటము, లేకపోతే నా కొంపల్లోకి వాళ్ళు పిలవటం, వాళ్ళని పిలవటం అట్లా ఏం ఉండదు అనమాట. నాకు అసలు అంత టైం ఉండదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఇట్లాగే ఉన్నా. అయితే అట్లా చెప్తే ఎవ్వరు అర్థం చేసుకోలేదు. నేనేదో నాకు గర్వము, నేను ఆల్రెడీ సెక్రటరీ కరస్పాండెంట్ ఇందిరా ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి చేస్తున్నాను, లేకపోతే ఇంకోటి మామూలలో ఇంకొక ఐటీఐలో 2 ఐటీఐలు నడుపుతున్నాను. కాబట్టి ఏంటంటే చాలా బిజీయెస్ట్ లేడీ ఈవిడ. కాబట్టి ఈవిడకి బాగా గర్వం ఉంది అని అనుకున్నారు. కానీ వాడి మీద దుమ్మెత్తి పోస్తున్నది వాడి మీద అనవసరంగా చిన్న పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా వేస్తున్నది అని అనుకున్నారు తప్ప వాళ్ళు కూడా చాలా డిప్లొమాసీ మెయింటైన్ చేశారు ఈ విషయంలో. కానీ ఏంటంటే వాడిని కట్టేసి స్తంభానికి కట్టేసి కొడుతుంటే నేనే వెళ్ళి అడ్డపోయాను. ఆ రోజున కూడా అడ్డుపడ్డా. ఏంటండి అట్లా కొడుతున్నారంటే, ఏదో ఇలా చేశాడు, దొంగతనం చేశాడంటే తప్పు కదండి, ఒక మనిషిని అట్లా కొడుతున్నారు, వాడు ఎంతైనా తప్పు చేయొచ్చు కానీ తప్పు కదా అని చెప్పి ముందు వాడిని వదిలేసేసేయండి, వాడిని కొట్టకండి, మీకు ఎన్ని కొడితే పోలీస్ స్టేషన్కి అప్పచెప్పండి, ఇంకోటి లేకపోతే 10 మంది పెద్దలు కూర్చొని నిర్ణయించండి, కొట్టడం ఏంటి, మ్యాన్ హ్యాండిలింగ్ ఎలా చేస్తారు అది ఇది అని చెప్పి నేనేదో నాకు చేతైన విషయంలో నాకు చేతైన పద్ధతిలో నేను ఆ విషయాల్లో జోక్యం చేసుకున్నా. సో అయితే ఏంటంటే నా కోపం ఆల్సెడ్ అండ్ అని నేను చెప్పేది ఏంటంటే, నా కోపం ఏదో తాటాకు మంట లాంటిది, కాసేపు ఉంటుంది, అది వెళ్ళిపోతుంది అనమాట. కానీ గ్రడ్జులు, కోపాలు అట్లాంటివన్నీ కూడా పగ, ద్వేషాలు అట్లా పెట్టుకోనండి. అయితే ఇప్పుడు కొంతమంది మాత్రం ఎంతోమంది మనకి అమాయకంగా కానీ పని మనుషులు, మన పనివాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే లోయర్ స్ట్రాటాజీలో ఉన్నవాళ్ళు అనమాట. వీళ్ళు క్లాస్ 4లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ముఖ్యంగా యాక్టింగ్ ఎక్కువ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మీద జాలి కలిగి మనం ఏదన్నా ఇస్తామని. అయితే వాడికి చాలా డబ్బులు ఇస్తూ ఉండేదాన్ని, వాడికి ఏమైనా బట్టలు కొనుక్కొచ్చి పెడుతూ ఉండేదాన్ని, లేకపోతే బట్టలు కొనుక్కోమని పండక్కి డబ్బులు ఇస్తూ ఉండేదాన్ని, అట్లా చాలా చేస్తూ ఉండేదాన్ని. కానీ ఏంటంటే వాడే అనవసరంగా నా మంచితనాన్ని అబ్యూజ్ చేశాడు. అంటే ఏంటంటే అందరితో నాటకాలు ఆడినట్టుగా నాతో నాటకాలు ఆడి అక్కడ వాడికి బ్యాక్ ఫైర్ అయిందనమాట. సో ఇదనమాట. కాబట్టి కొంతమంది యాక్టింగ్లు బాగా ఎక్కువ చేస్తారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మీరు నమ్మించి మోసం చేస్తారన్నమాట. మనం ఏ రకంగా మోసపోతాం. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, చాలా ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కాలాంతకులు అంట. వాళ్ళు ఆవలిస్తే పేగులు లెక్క పెడతారంట. అసలు వాళ్ళు వెళ్తూ ఉంటారు, ఒక 100 రకాల విషయాల్ని ఆకళింపు చేసుకుని అర్థం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇదే ఆడవాళ్ళు ఎంత అతి తెలివి గలవాళ్ళు, ఎక్కడో పళ్ళున్న వాళ్ళు వీళ్ళకి. కానీ వాళ్ళే అనవసరంగా గోతులు వాళ్ళదు, గొయ్యి వాళ్ళే తవ్వుకుంటారు. అంటే ఏంటంటే అనవసరం విషయాల్లో జోక్యం చేసుకుని అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ అసలు విషయాలని పక్కన పెట్టేస్తారు. ఇట్లాంటి ఆడవాళ్ళే మోసపోతారు, ఇట్లాంటి ఆడవాళ్ళే మొగాళ్ళ వలలో పడిపోతూ ఉంటారు, ఇట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే నేను అనేది ఏంటంటే, నల్లటివన్నీ నీళ్లు కాదు, తెల్లటివన్నీ పాలు కాదు, అట్లా కనిపించే వాళ్ళందరూ అమాయకులు కాదు, లేకపోతే బాగా తెలివిగా కనిపించే వాళ్ళందరూ కూడాను మహా తెలివిగల వాళ్ళు కూడా కాదు అని చెప్పడానికి మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.